మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు లెదర్లాండ్ చెరువు దగ్గర ఉన్న సాయిబాబా గుడికి వచ్చున్నాము. దర్శిలో ఎన్నో గుళ్ళు ఉండగా ఈ లెదర్లాండ్ చెరువు దగ్గర ఉన్న సాయిబాబా గుడికి రావడం ఒక ప్రత్యేకమైనది. నాగసాయి దత్తాశ్రయం ఈ సాయిబాబా గుడికి ఒక ప్రత్యేకత ఉంది. దర్శిలో మొట్టమొదటి సాయిబాబా గుడిగా దీనికి పేరుంది. ఎన్నో చరిత్రలుగా చూసుకుంటే ఈ సాయిబాబా గుడి వెనక ఒక కొండ అంచులంచులుగా సంవత్సరానికి పెరుగుతూ కనిపిస్తుంటది. ఏంటంటే ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున సాయిబాబాని దర్శించుకోవడం పాటు టూరిజం గా పొందున్న లెదర్లాండ్ చెరువుని విజిట్ చేయడం అనేది జరుగుతుంటది. అందుకని ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు ఎన్ఐపి గుడి చెరువు దగ్గర ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ 10,000 మందికి అన్నదానం జరుగుతుంటది. ఈ అన్నదానంకి వచ్చే భక్తులందరూ వాళ్ళ కోరికలు నమ్మకంగా తీసుకుంటారని సాయిబాబా వారు నమ్మకంతో ఇక్కడికి వచ్చి పూజలు పునస్కారాలు చేసుకొని వెళ్తుంటారు. అదే విధిగా ప్రతి గురువారం కూడా ఇక్కడ నాగసాయి దత్త ఆశ్రమం నందు భక్తులు విరివిరిగా వచ్చి విరాళాలతో పాటు స్వామిని దర్శించుకొని వాళ్ళ కోరికలను తీర్చే దైవంగా భావిస్తుంటారు. నాగదత్త సాయిబాబా ఆశ్రమము ఇక్కడ ఎన్ఐపి నెదర్లాండ్స్ చెరువు దగ్గర. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గుడి దగ్గర బ్రహ్మాండంగా ఈ మన కమిటీ సభ్యులు యాదవరెడ్డి, మన సభ్యులందరూ గంగా సుబ్బారెడ్డి, ఇంకా నాగేశ్వరరావు వీళ్ళ ఆధ్వర్యంలో, చిన్నపురెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఒక పండగలాగా జరుపుతూ ఉంటారు. ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ మేము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏదైతే కోరిక అనుకుంటారో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ చుట్టుపక్కల సలివేంద్ర, శేషవారపాలెం ఇటువంటి ఊర్ల ప్రజలందరూ కూడా తోటపాలెం, కొత్తరెడ్డి నగర్, కొత్తరెడ్డిపాలెం ఈ ప్రాంత వాసులందరూ కూడా విరివిగా ఇక్కడికి వచ్చి తమ యొక్క మొక్కులు చెల్లిస్తూ ఉంటారని ఇక్కడ నమ్మకం. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా మరొకసారి మా కమిటీ సభ్యుల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.